నిర్ణయం తీసుకున్నాడు తండ్రి. కనిపించిన తండ్రిని మంచిగా చూసుకోకుండా నిత్యం తిడుతూ తనకెవరైనా సాయం చేసినా వారిని కూడా తిడుతూ వేధిస్తున్న కొడుకుకు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. వాస్తవంగా కొడుకు చెందాల్సిన 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చాడు ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. తల్లిదండ్రులను పట్టించుకునే కొడుకులకు తండ్రి ఆస్తులు అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అమలు చేశాడు. తను తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలవాలని కోరాడు. తల్లిదండ్రులను పట్టించుకునే కుమారులకు ఇది ఒక గుణపాఠంగా మారాలని చెప్తున్నాడు. ఈ భూమిలో ప్రభుత్వం నిరుపేదల కోసం పాఠశాల లేదా కళాశాల తన భార్య జ్ఞాపకార్థం నిర్మించాలని కోరాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన గోలి శ్యామ్ సుందర్ రెడ్డి వసంత దంపతులకు కొడుకు కూతురున్నారు. 2021లో శ్యామ్ సుందర్ రెడ్డి భార్య వసంత కరోనాతో మృతి చెందింది. అప్పటి నుంచి కొడుకు రంజిత్ రెడ్డి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డికి హనుమకొండలో ఉన్న ఇల్లుతో పాటు కొత్త భూమిని తండ్రి నుంచి కొడుకు బదలాయించుకుని పట్టించుకోవడం మానేశాడు. దీంతో శ్యామ్ సుందర్ రెడ్డి ఎల్కతుర్తిలో ఉన్న ఇంటిలోనే ఒంటరిగా నివసిస్తున్నాడు. అప్పటి నుంచి తన యోగక్షేమాలు కొడుకు పట్టించుకోవడం మానేశాడని శ్యామ్ సుందర్ రెడ్డి వాపోతున్నాడు. నాకు ఎవరైనా సాయం చేసి ఉంటే వాళ్ళని కూడా తిట్టుడు, హాస్పిటల్ తీసుకెళ్ళడం తిట్టుడు, మంచినీళ్ళు తీసుకొచ్చడం తిట్టుడు, భయపెట్టించుడు. పోలీస్ స్టేషన్లలో వాళ్ళకు 10 పిటిషన్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు పిలిచి ఏమైనా కౌన్సిలింగ్ మంచి వివరాన్ని చెప్దామంటే అక్కడికి రాకుండా అంత రౌడీ సోపతి బట్టి అంత వాడిని జీవితాన్ని ఖరాబు చేసుకున్నాడు. కాబట్టి మొన్న సుప్రీంకోర్టు తీర్పు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళకు పట్టించుకున్న వాళ్ళకు వాళ్ళని ఆస్తులను అనుభవించే హక్కు లేదని నేను విని దానికి ప్రేరేపితమై నేను ఈ నిర్ణయం తీసుకొని 3 ఎకరాల భూమిని గవర్నమెంట్కి నేను డొనేట్ చేయడం జరిగింది. 859 సర్వే నెంబర్ల ఎకరం. మన రెండోది 871/2లో 2 ఎకరాలు మొత్తం 1 బిట్టు 3 ఎకరాల బిట్టు గవర్నమెంట్కు డొనేట్ చేయడం జరిగింది. అక్కడ ఆర్డీఓ గారికి ఇచ్చిన ఆయన ఎండార్జ్ చేసి తహసీల్దార్ గారికి పంపించడం జరిగింది.